హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వ్లాగ్ అయితే ఒకటి పోస్ట్ చేశాను కదా, ఫస్ట్ 2 డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం చేసామని చెప్పేసి. సో ఇది వచ్చేసి కంటిన్యూషన్ వ్లాగ్. ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోతే ముందు వ్లాగ్ చూడండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మార్నింగ్ లేవగానే నేను, చెల్లి అండ్ డాడీ అయితే ముగ్గురం పిండి పట్టించుకోవడానికి మర దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా హాలిడేసే కదా, తినడానికి ఏమైనా స్నాక్స్ లాగా చేసుకుందామని చెప్పి మురుకులు, గారెలు ఇవన్నీ చేసుకుందామని పిండి అయితే వాళ్ళు కలిపి పెట్టారు. వాటిని పట్టించడానికి మేము వచ్చాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే గారెలకి పిండి కలుపుతున్నారు. నాకు గారెలు అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నచ్చేది కాదు, కానీ ఇప్పుడు స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి గారెలు కూడా చాలా ఇష్టంగా తినేస్తున్నాను. సో బెల్లం పాకం పట్టేసి ఇంకా దాంట్లో అయితే మనము తీసుకెళ్ళిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి వేస్తున్నారు. చాలా మందికి తెలిసే ఉంటుంది గారెలు చేయడం, బట్ ఫస్ట్ టైం అది చూస్తుంటే మాత్రం ఒకసారి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బియ్యాన్ని తడుపుకొని ఒక నైట్ అంతా నానబెట్టాలి. తర్వాత మార్నింగ్ అవన్నీ మళ్ళీ పచ్చిగా ఉన్నదంతా ఆరిపోయేలాగా ఉంచి దాని తర్వాత దాన్ని పిండి మరపట్టించుకొని తర్వాత బెల్లం పాకం బట్టి దాంట్లో పిండి కలపాలన్నమాట. నేను చేస్తున్నప్పుడు అయితే ఒక్కొక్కసారి అయితే లూజ్ అయిపోతుంది, లేదంటే ఒక్కొక్కసారి టైట్ అయిపోతుంది. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా దీంట్లో కావాలంటే నువ్వులు, పల్లీలు ఇట్లాంటివి, పల్లీలు కాదులేండి నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేము కూడా కొన్ని నువ్వులు యాడ్ చేసామన్నమాట. ఇంకా యాలకుల పొడి ఇట్లా కొంచెం బెల్లం ఎగుటు కొట్టుకుని ఉండడానికి యాడ్ చేసాము. ఇంకొక సైడ్ అయితే మా నాని అయితే వంటకి ప్రిపేర్ చేస్తుంది అనమాట మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా లంచ్లోకి ఏంటి అనేది మీరు వీడియో ఫుల్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతకీ సంక్రాంతికి మీరు అప్పాలు చేసుకున్నారా లేదా? ఇక్కడ వాళ్ళు అప్పాలనే అంటారు కదా, మేమైతే చెక్కలు అంటాము. సో చెక్కలు అయితే ఈసారి చేసుకోలేదు, టైం కుదరలేదు అనమాట. కాబట్టి ఒట్టి కారాలు ఇంకా గారాలు చేసుకున్నాము. అవి రెండు కూడా సూపర్ వచ్చాయి టేస్ట్. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసినట్టున్నా, చూడండి ఎవరైనా చూడకపోతే. ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే కొంచెం ముందే తీసి పెట్టిందనమాట అమ్మ, ఎక్కువైపోతుందేమో అని చెప్పి. తర్వాత కావాల్సిన దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నారు ఇట్లా. గట్టిగా అయింది ఈసారి, పోయినసారి ఏమో లూజ్గా చేసారు. కలిపితే లూజ్ అంతా పోయినసారి అయితే ఇంకా తీరదు చెప్పదానికి, అంత లూజ్గా చేసారు. మళ్ళీ వంట మాస్టర్ చెప్తూనే ఉంటుంది అన్నీ లూజ్ అవుతుంది లేకపోతే గట్టిగా అవుతుంది. వంట మాస్టర్ని పెట్టుకొని ఏం లాభం, సూచనలు ఇస్తుంటాయి మళ్ళీ ఊరికే ప్రతిదానికి. ఎమ్మటి చేయాలి, లేకపోతే మళ్ళీ గట్టిగా అవుతుంది. బేజాల బియ్యం పిండి పోసుకోమా, ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే తీపి సరిపోయిందా? చక్కెర వేసారా కొంచెం అన్న, కొంచెం ఏమా అంతే. ఇట్లా గారెలు చేయడం ముందు కంటే ఇట్లా సలివిడి తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా అస్సలు తినకండి, మోషన్స్ అవుతాయంట, అదే మా అవ్వ చెప్తుందనమాట. కానీ నేను ఎన్నిసార్లు తిన్నా కానీ నాకైతే అట్లా ప్రాబ్లం ఏం కాలేదు. సో ఒకసారి మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ వేరే ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ ఇంకొకలాగా ఉంటుంది. నాకైతే వేడిగా ఉన్నప్పుడు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ పిండి కలిపేసి పెట్టేసాము. ఒక 2-3 అవర్స్ అట్లా నానితే ఇంకా బాగా వస్తాయి అంట మెత్తగా. ఇంక ఇక్కడైతే అవ్వ కారలు వేయడానికి రెడీ అవుతుంది అనమాట. దాంట్లో బియ్యం పిండి, కారం, ఉప్పు, దీంట్లో కూడా కొన్ని నువ్వులు వేసాము. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాం కదా, హైలైట్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే దానికి టేస్ట్ ఏదైనా కానీ. ఇంకా దాంతోపాటు ఫ్రై చేయడంలో కూడా ఉంటుంది, కొంచెం మాడిపోయినా కానీ అసలు బాగుండవు. ఇంకా తినేటప్పుడు మొత్తం మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది కదా. ఇంకా మొత్తానికైతే అట్లా కలిపి పెట్టేసి పిండి కూడా దాన్ని. ఇంకా ఇక్కడైతే లంచ్ కోసం నాని అయితే చికెన్ కర్రీ చేసింది. మామూలుగా బిర్యానీ తిని బోరు కొడుతుందని చెప్పి ఈరోజు అయితే నార్మల్గా చేసుకున్నాం అనమాట. బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ. నేను చికెన్ కర్రీ చేసేటప్పుడు చెప్పాను అనమాట కొంచెం గట్టిగా చేయని. సో నేను చేస్తుంది అనుకోలేదు, స్పెషల్గా చేసింది అనమాట నాని ఇది నా కోసం. ఇంకా కూర్చొని ఫుల్గా కుమ్మేస్తున్నాను అనమాట. నాకైతే ఇట్లా లూజ్గా ఉండడం కంటే కొంచెం టైట్గా అంటే సెమీ గ్రేవీతో ఉంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. రోటీస్లోకి కానీ కర్రీలోకి కానీ అట్లుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు మా మమ్మీ చేసేది చాలా స్పైసీగా. ఇప్పట్లో ఈ మధ్యలో అయితే అసలు తినలేదు అంత స్పైసీ ఫుడ్. సో స్వీట్స్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నోరంతా చప్పు పడిపోయింది అనమాట. కొంచెం కారం అయినా కానీ ఫుల్ కారం అనిపిస్తుంది, అందుకని చెప్పి చాలా అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ అయిపోవాలని చెప్పి స్వీట్స్ అయితే ఈ మధ్య కొంచెం తగ్గించేసాను, పర్లేదు బాగానే.
ఇంకా మంచిగా అట్లా లంచ్ చేసిన తర్వాత ఒక 3 o'clock 3:30 అట్లా ఎండ పోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంట్లో లోపలనే పొయ్యి పెట్టుకొని కట్టెలన్నీ తీసుకొచ్చాం కదా, ముందు రోజు షార్ట్ పోస్ట్ చేశాను, అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, వీడియోలో కూడా చూపించాను. చాలా బాగుంది లొకేషన్ అయితే. సో లొకేషన్ అస్సలు మిస్ అవ్వకండి, భలే ఉంటుంది లొకేషన్ అయితే, అందరికీ నచ్చుతుంది అనమాట, అంత బాగుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి స్టార్ట్ చేసాము. సో బాగానే టైం పట్టింది. మేము ఎందుకంటే కొన్ని చేసాము, ఎక్కువ చేస్తే కూడా మళ్ళీ తినలేము, చేసే అంత ఓపిక కూడా ఉండదని చెప్పి ఒక 2 kgs వరకు చేసినట్టున్నాము. ఈ గారెలు అయితే ఒకటే కేజీ అనమాట, కొన్నే చేసాము, మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా కారాలు మాత్రం సూపర్ టేస్టీగా వచ్చాయి, నాకైతే భలే నచ్చినాయి అనమాట, కరం కరం అంటున్నాయి. యాక్చువల్లీ ఈ కారాలు ఏంటంటే మనము దాంట్లో నూనెలో ఉన్నప్పుడు ఒక కలర్ కనిపిస్తాయి, ఇంకా వేగలేదు కదా అని అట్లనే ఉంచితే బయటకు తీసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి కదా, సో మొత్తం మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం కలర్ ఉండగానే తీయడం బెటర్. ఇంకా అట్లా ఆ రోజు అయితే గడిచిపోయింది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇంకా దోశ వేసింది అమ్మ, దోశ, పల్లి చట్నీ, ఇంకా చికెన్ కర్రీ వేసాం కదా నేను మధ్యాహ్నం, అది కూడా కొంచెం ఉంటే దాంతోపాటు లాగే చేస్తున్నాం ఇంక ఇక్కడ. ఏం చేస్తున్నారా? క్లీన్ చేస్తున్నాడు అంతా, ఇక్కడ ఉన్నదంతా. పోదామా? మళ్ళీ పోదాం, ఇట్లా పోదాం. హాయ్ చెప్పు, హాయ్. ఇటు 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 ఇట్రా 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 రా. ఇటువో ఇటువో ఇటువో, అద్దు కెమెరా ఉంది చూడాలి. ఫోన్ తీసుకురా. ఫోన్ 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 ఫోన్. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, హలో గాయ్స్, ఏం చేస్తున్నారు గాయ్స్? యాక్టివ్ అది అది బ్లాగింగ్ చెయ్యి బ్లాగ్. హలో హలో గాయ్స్, హలో గాయ్స్. ఇంక ఇక్కడైతే లాస్ట్ డే అనమాట, ఇంక వచ్చేస్తాము. అప్పుడు సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 5th డే రోజు అనమాట, వెనస్డే రోజు ఈవినింగ్. ఎట్లా అయిపోయినా కూడా అసలు తెలియదు టైం. ఇంకా మొత్తానికైతే చేసిన గారాలు అవన్నీ పంచుతుందన్నమాట అమ్మ. అంటే మాకు కొన్ని, మా పెద్దమ్మ వాళ్ళకు కొన్ని, మా మామ వాళ్ళకు కొన్ని, అట్లా అన్ని కవర్లు వేసి పెడుతుంది. అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎవరి ఇంట్లో ఏం చేసుకున్నా కానీ ఇట్లా కొన్ని పక్కన పెట్టిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అట్లనే ఫెస్టివల్ జరుపుకునే వాళ్ళైతే పక్కింటి ఆంటీ వాళ్ళందరూ కూడా పెడుతుంటారు కదా, బాగా అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను చెప్పాను కదా చాలా రోజులు అయింది తిని అని చెప్పి, ఇంకా మా మమ్మీ అయితే వేడిగా చికెన్ ఫ్రై చేసింది. ఎంత బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు చూస్తేనే ఎంత టెంప్టింగ్ అనిపిస్తుంది అంటే, ఇంకా మీకు స్మెల్ చూపించే ఆప్షన్ ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది, అంత మంచి స్మెల్. అట్లా వేడి అన్నంలోకి వేడి చికెన్ ఫ్రై వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని లెమన్ అట్లానే ఆనియన్ వేసుకొని తింటుంటే అసలు స్వర్గం అనుకోండి. ఇంకా యాక్చువల్లీ దీంట్లోకి బగారా రైస్ అయితే ఇంకా బాగుండేది, బట్ నార్మల్ రైస్తో కూడా అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది టేస్ట్. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఎట్లా చేసిందా మా మమ్మీ. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, చెప్పాను కదా చాలా స్పైసీగా తిన్నా అనమాట, భలే అనిపించింది. ఇంకా దీనికి సైడ్కి పప్పు చారు లేదంటే రసం పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. కాకపోతే అప్పటికే 3-4 డేస్ నుంచి ఫుల్ పని చేసింది కాబట్టి ఇంకా మేము కూడా ఏం అడగలేదన్నమాట. సో సైలెంట్గా తినేసాం అదే.
ఇంకా మేమైతే ఈవినింగ్ రిటర్న్ అయిపోతున్నమాట మళ్ళీ మన ఇంటికి. ఇంక వచ్చేటప్పుడు అయితే పక్కనే నేషనల్ మార్ట్ ఒకటి పెట్టారు. చాలా రోజులైంది పెట్టి, బట్ మేమైతే వెళ్ళలేదన్నమాట. నేను వెళ్ళలేదు స్పెషల్లీ, నాని వాళ్ళు వెళ్ళారు కానీ. అందుకని చెప్పి ఒకసారి అతే కదా వెళ్తున్నాము అని చెప్పి ఇంకా ఆపి అక్కడైతే చూసామన్నమాట. జస్ట్ సేమ్ మన నార్మల్ మార్ట్స్ ఎట్లుంటే అట్లనే ఉంది, కాకపోతే కొంచెం పెద్దగా ఉందన్నమాట. అన్ని గ్రాసరీస్ దొరుకుతున్నాయి. ఇంకా వెళ్దాం కదా అని చెప్పేసి కొంచెం చిన్న షాపింగ్ కూడా చేసేసామన్నమాట. యాజ్ యూజువల్ కొంచెం షాపింగ్ చేసిన తర్వాత ఇంకా జున్నుగడ్డ అయితే అక్కడ బాల్ చూసాడనమాట. ఆ బాల్స్లో 2 బాల్ వేసుకున్నాడు. సో ఫస్ట్ అయితే ఒక పెద్ద బాల్ తీసుకున్నాడు, తర్వాత అది వదిలేసి మళ్ళీ 2 చిన్న బాల్స్ తీసుకున్నాడు అనమాట. ఇంకా సర్లే అని ఆ 2 బాల్స్ కొనిచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాడితో ఆడని కూడా ఆడలేదు, జస్ట్ అక్కడ చూసినప్పుడు వాడికి కావాలనిపిస్తుంది అంతే. ఇంకా అట్లా మొత్తానికైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఈవినింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది, ఇంకా థర్స్డే రోజు మార్నింగ్. మా చోటుగాడు వచ్చాడు. అసలు వీడికి ఇంత బాగా కైట్ ఎగరేయడం వచ్చాడు నాకైతే అస్సలు తెలియదు, భలే ఎగిరేశాడు. యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు కైట్ ఎగిరేయడం అయితే అస్సలు రాదు. మీకు ఎవరికైనా కైట్ ఎగిరేయడం వచ్చా, ఏమైనా టిప్స్ ఉంటాయా కైట్ ఎగరడానికి? ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ అట్లానే మా చోటు అయితే ఫుల్ ఎగరేస్తున్నాడు అనమాట. ఎన్ని కైట్స్ కొన్నాడు వాడు, 10-20 కైట్స్ కొని ఉంటాడు. ఒకటి ఎగిరేయడం, అది చిరిగిపోవడం, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవడం, అట్లా ఆడుతూనే ఉన్నాడు. ఈ హాలిడేస్ అన్నిట్లో ఎవరైనా ఫుల్ ఎంజాయ్ చేశారు అని అనుకుంటే వాళ్ళలో ఫస్ట్ అయితే మా చోటు అనమాట. అసలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకంటే ఎక్కువ వీడే ఎగరేసాడు అనమాట కైట్లు. గుండు ఏయ్ 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 క్లాప్స్ కొట్టు, క్లాప్స్. పట్టుకున్నాడు కదా, పట్టుకొని మామ. వాడితోటి పట్టిరా ఒకసారి. అద్దో గుండు పట్టుకో. గాలొస్తుందిరా, పడిపోతుంది రే, పడిపోతుంది. బాగా నేర్చుకున్నావురా నువ్వు, ఎప్పుడు వేసుకున్నావు చోటు? వీడు చూడు, వీడ వాళ్ళు ఏదో ట్రై చేస్తుండే బాగా చూసి.
ఇంకా నాకు రాదురా అని చెప్తున్నా కానీ సరే నేను ఎగిరేసాను కదా దాన్ని కొంచెం సేపు ఆడుతురా అని చెప్పి చోట అంటే ఇంకా సర్లే అని చెప్పి ఆ తాడు పట్టుకొని కొంచెం సేపు అయితే ఎగిరేసాను. ఆ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట కైట్ ఎగిరేయడము. భలే అనిపిస్తుంది కదా మనంతట మనం కైట్ ఎగిరేస్తే. బట్ నేనైతే నేర్చుకోలేదు, జస్ట్ వాడు ఎగిరేసిన దాన్ని కొంచెం పైకి అంటున్నాను అనమాట అంతే. నెక్స్ట్ సంక్రాంతి కల్లా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో మా హాలిడేస్ అయితే ఇంత బాగా గడిచాయి అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అప్పుడే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అంతే. మరి వీడియోకి బాయ్ బాయ్.